I'm Shivadas, an academic and personal growth coach for students. మనం రోజులో వందల సంఖ్యలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన బ్రెయిన్ మన ఎనర్జీని, మన టైంను సేవ్ చేయడానికి అది కొన్ని షార్ట్‌కట్ మార్గాలను ఎంచుకుంటుంది. అలా ఎంచుకునే ప్రాసెస్‌ను హ్యూరిస్టిక్స్ అంటారు. ఈ ప్రాసెస్ చాలా సహజమైనది. ఈ ప్రాసెస్ వల్ల మన బ్రెయిన్ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ను ప్రాసెస్ చేయగలుగుతుంది. కానీ ఈ ప్రాసెస్ వల్ల కొన్నిసార్లు మనము తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది అనేదానికి నేను ఒక ఉదాహరణ ఇస్తాను. మనము కొన్ని సందర్భాల్లో ఏదైనా చదువుతూ ఉన్నప్పుడు, ఏదైనా వింటున్నప్పుడు మనకు నచ్చిన విషయాన్ని మనం బాగా పరిగణలోకి తీసుకుంటాము. మనకు నచ్చని విషయాన్ని, మన అభిప్రాయానికి, మన బిలీఫ్ సిస్టమ్‌కు అగెనిస్ట్‌గా ఉన్న విషయాన్ని మనం విస్మరిస్తాము. ఇలా చేయడం వల్ల మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పుగా ఆ కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని సెలెక్టివ్ అటెన్షన్ అండ్ మెమరీ అంటారు. ఈ హ్యూరిస్టిక్స్ చాలా సహజంగా అందరిలోనూ ఉండేదే. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ బ్రెయిన్ ఇలా పనిచేస్తుంది అని ప్రతి స్టూడెంట్‌కు అవగాహన ఉండాలి. అలా అవగాహన ఉన్నప్పుడు వాళ్ళు అవేర్‌నెస్ పెంచుకుంటారు. క్రిటిసిజంకు ఓపెన్‌గా ఉంటారు. మల్టిపుల్ పర్స్పెక్టివ్‌ను గమనిస్తారు. ఒక విషయాన్ని చదివేటప్పుడు ఆలోచించేటప్పుడు దాన్ని క్రిటికల్‌గా అనాలిసిస్ చేసి వాళ్ళను ఎడ్యుకేట్ చేసుకుంటారు.